ఫుటేజ్ ఉందా? చూపిస్తాను సార్. చూపించండి. సార్ ఇటు చూడండి. దీనికి ఆపోజిట్ సైడ్ సీసీటీవీ ఫుటేజ్ ఉందా? ఉంది సార్. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతానికి పనిచేయదు. ఏమైంది? పైనేంటి? ఇది భరత్కి తెలుసా? ఈ గాయాలు ఎవరు చేశారు? అతనే. వై? వాట్స్ ద ప్రాబ్లం? ఈ లేడీస్ నీకు తెలుసా? ఎవరు వీళ్ళు? వాళ్ళు నా పార్లర్ ఫ్రెండ్స్. అతను పైనే ఉన్నాడుగా. కమ్ లెట్స్ గో. రామ్మా, వెళ్ళి చూద్దాం. రా, ధైర్యంగా రామ్మా, నేనున్నాను కదా. రా.
మీ గ్రూప్లో మొత్తం 5 మంది. ఇప్పుడు అందులో 4 ప్రాణాలతో లేరు. ఎందుకో తెలుసా? బ్యాడ్ కంపెనీ. నీకు ఆ అబ్బాయికి ఏదైనా? ఏం లేదు. మరి వాడు అలా బిహేవ్ చేయడే? ఏదైనా ఉందన్నా పర్వాలేదులే. భరత్ ఎలాగో నిన్ను పట్టించుకోవట్లేదు కదా. హీ డజంట్ హ్యావ్ టైమ్ ఫర్ యూ. అతనితో ఉండడం కష్టమే, కానీ తను లేకుండా ఉండలేను. ఓకే, కమ్. భరత్, నువ్వు అక్కడే ఉండు. విద్యా పైకి రావద్దు. సార్, వైఫ్ సార్. వైఫ్? ఇన్ని రోజులు నీ కంటికి కనిపించలేదా? నువ్వే కదా అతను పైనే ఉన్నాడన్నావు. షో మీ. గో. విద్యా, దాస్, వెయిట్. నీకేం కాదు, నేనున్నాను కదా. విద్య, కామ్ డౌన్ విద్య. ఏం కాదు, రిలాక్స్ రిలాక్స్, కూల్. విద్య, రిలాక్స్ రిలాక్స్. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? విద్య మీతోనే ఎక్కువ క్లోజ్ అనుకుంటా. ఆబ్వియస్లీ సార్, నేను ఆమె ఫ్రెండ్. ఐఎమ్ ఆల్సో హర్ సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చేంత ప్రాబ్లం ఏముందని తనకి? యాక్చువల్లీ షీ స్కీజోఫ్రెనిక్. తన కేసులో నిజానికి అబద్ధానికి డిఫరెన్స్ తెలియకుండా మనసులో ఉన్న బింబానికి రూపం ఇచ్చి దాంతోనే బతుకుతుంది. సో షీఈస్ ఇమాజినింగ్ ద థింగ్స్. ఎందుకనలా? చాలా కారణాలున్నాయి. పాప పుట్టి 2 రోజులకే చనిపోయింది. ఆ తర్వాత తను డిప్రెషన్లోకి వెళ్ళింది. పాప చనిపోయిన డిప్రెషన్ తట్టుకోలేక లేని బిడ్డతో బతకడం మొదలుపెట్టింది. తనకే తెలియకుండా తన బిడ్డ రోజు స్కూల్కి వెళ్తుంది, బయట ఆడుతుంది అని చెప్పడం మొదలుపెట్టింది. బాయ్. ఇది భరత్కి తెలుసా? Do you wanna build a snowman? Come on, let's go and play. విద్యా, భరత్కి దీని గురించి తెలుసు, బట్ మనం అతన్ని కూడా బ్లేమ్ చేయలేం. ఎందుకంటే అతను కూడా బిడ్డ చనిపోయిందన్న డిప్రెషన్లోకి వెళ్ళాడు. కానీ దాంట్లోంచి బయటికి రావడానికి అతను వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఈమెని నెగ్లెక్ట్ చేశాడు. ఈ మాత్రం దానికి ఇంటికి రావడం ఎందుకు? కానీ తను భరత్ని బాగా మిస్ అయింది. అప్పుడే తన మనసులో ఎలాంటి భరత్నైతే లవ్ చేసిందో ఆ భరత్కి ఒక రూపం ఇచ్చి కల్లో అతనితో బతకడం మొదలుపెట్టింది. సాయి, నైట్ లేట్గా వస్తే కాంపౌండ్ దూకే రావాల్సి ఉంటుంది. నైట్ ఇంటికే రాను. ఏ ఐస్ క్రీమ్ ఏమైనా అమ్మడానికి వెళ్తావా? నా కోసం ఆ పాటని కంటిన్యూ చేస్తారా? ఆ 4 ఆడవాళ్ళ గురించి మీ దగ్గర ఏమన్నా చెప్పిందా? చెప్పింది. అవన్నీ ఊరికే అంటారు. ఇప్పుడు కూడా ఇది మగాళ్ల ప్రపంచమే. విద్యా, వద్దు విద్యా, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, విడదీస్తారు. మనకని సపరేట్ లైఫ్ ఉంది కదా, అది మగాళ్ళు ఇవ్వలేరు, మనమే అది తీసుకోవాలి. అతని కోసం ఎందుకని నీ సంతోషాన్ని కోల్పోతున్నావు విద్యా? విద్యా, వీళ్ళ ఫ్రెండ్షిప్ వద్దు. ఒక్క ప్రాబ్లం కూడా రాదు. నాకు ఇల్లుంది, నువ్వెప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు.